నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వెల్దుర్తి మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను పరిశీలించి మెరుగైన సేవలు అందించాలన్న డాక్టర్ జ్ఞానేశ్వర్. చేగుంట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో మండలంలోని ప్రజలతో పాటు పరిశ్రమల యజమానులతో ఎస్ఐ సమావేశం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్. రామయ్యంపేట ప్రధాన రహదారిని విస్తరణకు ఎట్టకేలకు కదిలిన యంత్రాంగం. మెయిన్ రోడ్డును 45 అడుగులకు విస్తరించేందుకు చర్యలు చేపట్టిన అధికారులు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్న మల్కాపూర్ ఆదర్శ గ్రామ సర్పంచ్. మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించిన అంజనేయులు గౌడ్. చేగుంట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో మండలంలోని ప్రజలతో పాటు వివిధ పరిశ్రమల ప్రతినిధులతో చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సిఐ సైదానాయక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ నరేందర్ గౌడ్ హాజరయ్యారు. చేగుంట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో మండలంలోని ప్రజలతో పాటు వివిధ పరిశ్రమల ప్రతినిధులతో చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సిఐ సైదానాయక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ హాజరయ్యారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఆర్ఓబి పనుల ద్వారా వాహనాలు చేగుంట నుంచి చిన్నశంకరంపేట పరిశ్రమలకు వెళ్లే వాహనాలు, అదే విధంగా మెదక్ వెళ్లే వాహనాలు వెళ్లే రూట్లను ప్రజలకు సూచించారు. సుమారు 2 గంటల పాటు కొనసాగుతున్న ఈ పనుల ద్వారా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని డీఎస్పీ నరేందర్ గౌడ్ పరిశ్రమల ప్రతినిధులకు ప్రజలకు వివరించారు. బైక్లు, ఆటోలు, కార్లు చిన్నశంకరంపేట నుంచి చేగుంటకు రావాలంటే వడియారం బ్రిడ్జ్ వద్ద నుంచి వెళ్లాలని వారు సూచించారు. ఈ సందర్భంగా పొలంపల్లి సర్పంచ్ రాజలక్ష్మి మాట్లాడుతూ పొలంపల్లి గ్రామం నుంచి చేగుంట మండల కేంద్రానికి విద్యార్థులు చదువుకోవడానికి రావడం జరుగుతుందని, పనులు కొనసాగుతున్న సమయంలో చేగుంటకు రావాలంటే విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయని, పొలంపల్లిలో రోడ్డు మరమ్మతులు చేపడితే కొంత సమస్య నెరవేరుతుందని అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయించి విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. వడియారం సర్పంచ్ సాయి కుమార్ గౌడ్ మాట్లాడుతూ చెగుంట నుంచి మెదక్ వెళ్లే దారిలో వడియారం శివార్లో బ్రిడ్జ్ వద్ద విద్యుత్ సరఫరా లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, అదేవిధంగా 2 వ్యక్తులు అక్కడ ఏర్పాటు చేసి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా వాహనదారులకు సూచించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. చేగుంట ఉప సర్పంచ్ రఫీ మాట్లాడుతూ మకరాజ్పేట వెళ్లే రోడ్డు వద్ద, అదేవిధంగా వడియారం బ్రిడ్జ్ వద్ద మార్షల్స్ ను ఏర్పాటు చేసి వాహనదారులకు రోడ్డు మార్గాలను తెలిపాలని కోరారు. సిఐ సైదానాయక్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు గ్రామాల్లో చాటింపు వేయించి ఆర్ఓబి పనులు పూర్తయ్యే వరకు ఏ వాహనాలు ఏ రూట్లో వెళ్లాలో ప్రజలకు తెలిసే విధంగా చూడాలని, ఏమైనా సమస్యలు వస్తే తమ దృష్టికి తేవాలన్నారు. డీఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ బైక్లు, ఆటోలు, కార్లు చేగుంట నుంచి మెదక్ వెళ్లాలంటే వడియారం సమీపంలోని వెంచర్ల నుంచి బ్రిడ్జి కింద నుంచి వెళ్లాలని, భారీ వాహనాలు ఏమైనా వస్తే రామయ్యంపేట మీదుగా వెళ్లాలన్నారు. పరిశ్రమలకు వచ్చే వాహనాలను పరిశ్రమ యాజమాన్యం గుర్తించి ముందే వారికి సమాచారం అందించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. వడియారం సమీపంలో ఉన్న బ్రిడ్జి వద్ద విద్యుత్ దీపాలు వేయిస్తామని, చేగుంట, నార్సింగ్, చిన్నశంకరంపేట తదితర ప్రాంతాల్లో 2 వ్యక్తులను ఏర్పాటు చేసి ఏ వాహనం ఎక్కడి నుంచి వెళ్లాలో వారికి మార్గాలు సూచించడం జరుగుతుందన్నారు. పరిశ్రమలకు ఏదైనా భారీ వాహనాలు హైదరాబాద్ నుంచి చిన్నశంకరంపేట మండలానికి వచ్చే ఉంటే వయా నర్సాపూర్ మీదుగా రావాలన్నారు. ఈ కార్యక్రమంలో పొల్లంపల్లి సర్పంచ్ రాజలక్ష్మి, వడియారం సర్పంచ్ సాయి కుమార్ గౌడ్, చేగుంట ఉప సర్పంచ్ రఫీ, నాయకులు కొండిస్వామితో పాటు వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. జంక్షన్స్ ఉన్నాయి, 3 దగ్గర కవర్ చేస్తే అయిపోతుంది. ఇక లోకల్ వాళ్ళకైతే అందరికి తెలుసు, చీటీ మాటి ఇక్కడైతే రాదు. ఇక బైక్లో రానికది ఇది చాలా మంచి బ్రహ్మాండమైన సౌకర్యం ఉంది. ఈ వడియారం ఏచర్లకది ఇవి ఏర్పాట్లు సరిపోతాయి సార్. థ్యాంక్ యూ సార్. కావాల్సిన పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఇక్కడ ఉన్న కంపెనీ వాళ్ళందరూ కూడా మీ దగ్గర వస్తున్న లారీలు అందరికీ తెలుసు, చాలా మంది కంటిన్యూస్ ఒకే లారీ అదే కంటిన్యూ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ లారీ పర్సన్ సంబంధించిన వాళ్ళు దయచేసి మీరు ముందుగానే ఇంటిమేషన్ ఇస్తే బాగుంటుంది. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇటే పోతామని కొంతమంది తెలియకపోవచ్చు. వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆల్రెడీ ఇక్కడ రోడ్ క్లోజ్ చేశారు. మీరు వచ్చేటప్పుడు డైరెక్ట్ చేగుంట నుంచి రాకుండా లెఫ్ట్ టువర్డ్స్ నార్సింగ్ దగ్గర నుంచి వచ్చే విధంగా చేయమని, మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కూడా టువర్డ్స్ నార్సింగ్ దగ్గర నుంచి పోయే విధంగా, లేకపోతే మెదక్ నుంచి పోయే విధంగా చెప్పండి. అదొకటి మెయిన్. దాంతో పాటుగా మీకు లోకల్ ఉన్న కొంచెం స్కూల్స్ ఉన్నాయి, కొన్ని స్కూల్స్ మాత్రమే కాకుండా లోకల్ వాళ్ళు చాలా మంది కొంతమంది కావాలని బయాన్స్ చేస్తుంటారు. దయచేసి అటువంటి ఉంటే స్టార్టింగ్ లో మీరు
బ్యారికేడ్స్ చేసిన మీరు కూడా అందుబాటులో ఉంటే బాగుంటుంది. విలేజ్ వైజ్ కూడా మేము అందరికి ఇంటిమేషన్ ఇస్తున్నాము, ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా పేపర్ ద్వారా అందరు చెప్తున్నాము. అని మీరు కూడా మీ విలేజ్ సంబంధించిన దాంట్లో ఒకసారి ఇంటిమేషన్ ఇస్తే బాగుంటుంది. నియరెస్ట్ సరౌండింగ్ ఎక్కడ విలేజెస్ ఉన్నాయి, రైతు ఫార్మర్స్ ఉంటారు, మాకు ఎమర్జెన్సీ ఉంటుందని చెప్పేసి కొన్ని ఉంటాయి కదా, అటువంటి విషయాలు ఏమన్నా ఉన్నట్లయితే ముందుగా ఈ విధంగా బ్లాక్ చేసి ఉంచామంటే ఆర్ఓబి రోడ్ గురించి చేస్తున్నారన్న ఉద్దేశంతో ముందే ఇంటిమేషన్ ఇస్తే మీరు బాగుంటుంది. విలేజ్ వైజ్ కూడా మీడియా మిత్రులు అందరికీ పర్సనల్ రిక్వెస్ట్ అండి, ఈ రోజు మీరు చెప్తున్న విషయాలు అన్ని మీడియాలో అన్ని దాంట్లో సోషల్ మీడియాలో ఆ పేపర్స్ కూడా కవర్ చేసిస్తే బాగుంటుంది. వాళ్ళకు కూడా మా విజ్ఞప్తి అంటే ఈ జరుగుతున్న ప్రాసెస్ మన గురించి కాదు, మన అందరి గురించి. మనకు నైట్ టైంలో లైట్స్ ఇబ్బంది అవుతుంది సార్. అంటే ఆఫ్టర్ 5:30, 6 తర్వాత ఇది వర్షాకాలం కాబట్టి తొందరగా చీకటి అవుతుంది సార్. ఆ వెంచర్లో ఏదైతే మనం 2 వీలర్స్ గురించి రూట్స్ అనుకున్నామో అందులో ముందు లైట్స్ వేపియాలి సార్. వాళ్ళకు మనం ఆల్టర్నేటివ్ రోడ్ కూడా సరిగా లేదు ఏమని చెప్పినాం సార్. అయితే వాళ్ళు జస్ట్ మనకు మొరం పోసి వదిలేసారు. వాళ్ళు ఏమన్నారంటే వర్షాకాలం స్టార్ట్ అయితే ఇద్దామని చెప్పేసి ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రీవియస్ మీటింగ్లో చెప్పినారు మనకి. అదొకటి దృష్టిలో ఉంచుకోవాలి సార్. ఇంకోటి ఏంటంటే బ్యారికేడ్స్ సార్. ఇప్పుడు మనకు అక్కడ 2 రూట్స్ ఉంటాయి సార్. ఒకటేమో వెంచర్లోకి వెళ్ళే రూట్, ఇంకోటేమో ఊర్లోకి వెళ్ళే రూట్ ఉంటుంది సార్. ఆ ఊర్లోకి వెళ్ళే రూట్ దగ్గర మనకు 2 బ్యారికేడ్స్ పెట్టి క్లోజ్ చేస్తే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ 4 వీలర్స్ కూడా పోవడానికి మనకు వీలు ఉంటుంది సార్. ఊర్లోకి రాకుండా మనకు అక్కడ బ్యారికేడ్స్ పెడితే మాత్రం మనకు ఊర్లోకి రాకుండా డైవర్షన్ అంతా మనకి వెంచర్ల నుంచి వస్తాయి సార్. కాబట్టి ఆ రోడ్ కూడా మొత్తం గుంతలు అయిపోయింది సార్. వర్షాకాలం కదా, ఖచ్చితంగా అట్లీస్ట్ 2 వీలర్ పోవడానికి కూడా మనకి ఇబ్బంది అవుతుంది. అయితే ఇక కంకర లాంటిది ఏదైనా పోసి ఆల్టర్నేటివ్ మనం రెడీ చేస్తే సరిపోతుంది సార్. అదొకటి, ఆ బ్యారికేడ్స్ ఒకటి సరిపోతుంది సార్. ఇంకా మిగతా ఆల్టర్నేట్గా ఒడియారం నుంచి ఎలాంటి హెల్ప్ కావాలన్నా తప్పకుండా మేము చేస్తామని చెప్పేసి మీకు మాటిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. మీ ఎన్నో రోజుల చిరకాల కోరిక అయిన ఈ చేగుంట ఆర్ఓబి నిర్మాణము దానికి ఏంటంటే మొదటి అడుగుగా ఈ లెవెల్ క్రాస్ మనం క్లోజ్ చేసి ఆ తర్వాత అక్కడ నుంచి ఈ నిర్మాణ పనులు అనేవి సాగుతాయి. కాబట్టి ఈ రోడ్ డైవర్షన్కి సంబంధించి మనం చాలా మీటింగ్లు గతంలో పెట్టుకోవడం జరిగింది. ఆఖరికి దీనికి ఆల్టర్నేట్ రూట్స్ అన్ని కూడా ఆలోచన చేసినాము. సో ఇప్పటిదాకా ఎస్ఐ గారు చెప్పినట్టు ఏంటంటే మీ అందరికీ తెలిసిన ఆల్టర్నేట్ రూట్ ఒక 3 రూట్లు మనము ప్రపోజ్ చేయడం జరిగింది. ఒకటి మనకు 2 వీలర్స్, వీలైనంత వరకు ఓన్లీ 2 వీలర్స్ ఇవన్నీ కూడా మనకి ఏదైతే పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి మనకు ఈ ఏమంటారు కానీ ఆ వెంచర్ నుంచి ఒడియారం దగ్గర అది రీచ్ అయ్యేటట్టు ఒకటి. తర్వాత ఇంకొకటి, తర్వాత మీడియం వెహికల్స్ అన్నీ కూడా మనకు నార్సింగి నుంచి మిర్జాపల్లి నుంచి శంకరపేట రూట్ ఒకటి. అదేవిధంగా హెవీ వెహికల్స్ అన్నింటినీ కూడా మనం అడ్వైజ్ చేస్తున్న అన్నీ కూడా హెవీ వెహికల్స్ అన్నీ కూడా రామాయణపేట మెదక్ రూట్ని చూస్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీంట్లో రెవెన్యూ డిపార్ట్మెంటు, ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు, తర్వాత రైల్వే డిపార్ట్మెంటు అందరూ కూడా గతంలో కూడా మీటింగ్లు పెట్టుకొని దీన్ని ఒక క్లియర్గా అది చర్చించడం జరిగింది. పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేము అన్ని బ్యారికేడ్స్ మిగతా అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాము. అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఎల్లుండి నుంచి ఇది మార్నింగ్ అంతా కూడా ఇది కంప్లీట్ క్లోజ్ అయిపోయి ఆ తర్వాత ఇది ఫంక్షనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మేము మీ నుంచి ఆశిస్తుంది ఏంటంటే మీరు చెప్పిన అన్నీ కూడా ఇప్పుడు సాయి చెప్పిన కనుక పులంపల్లి సర్పంచ్ గారు చెప్పిన మేడం గారు చెప్పిన అన్నీ కూడా నోట్ చేసుకున్నాం మేము. సో అవన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకుంటాం. అదేవిధంగా మా దృష్టిలో ఉన్న కొన్ని ఇష్యూస్ కూడా అన్నింటినీ కూడా సాల్వ్ చేసే ప్రయత్నం అది చేస్తాం, ఖచ్చితంగా చేయాల్సింది. ఎందుకంటే పబ్లిక్కి మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ జ్ఞానేశ్వర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను పరిశీలించి ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా సిబ్బందికి పలు సూచనలు చేశారు. వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ జ్ఞానేశ్వర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు పరిశీలించి ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. త్వరలోనే వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ ఎక్స్రే స్కానింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మండల పరిధిలోని రోగులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పీహెచ్సీలో ఉన్న సిబ్బంది కొరతను త్వరలోనే పరిష్కరించి పూర్తి స్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేస్తానన్నారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాని ఇన్ఛార్జ్ డిప్యూటీ డిఎంఐ హెచ్ఓ డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ శిరీష, డిప్యూటీ కార్యాలయ సిబ్బంది, పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ గణేశ్వర్ డిఎంహెచ్ఓ మెదక్. ఈరోజు మన ఎదుట్లో
మెయిన్లీ ఏంటంటే మనము మొబైల్ ఎక్స్రే స్క్రీనింగ్ క్యాంప్ ఇక్కడ పెట్టుకోవాలని నిర్ణయించడం జరిగింది. దాని పరంగా ఇక్కడ మనకు ఆల్ ప్రోగ్రామ్స్ మీద మన మెడికల్ ఆఫీసర్, MLSPs, సూపర్వైజర్స్, అలాగే ఏఎన్ఎంస్ ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టడం జరుగుతుంది. మనం ఏంటంటే మన ఈ ఎక్స్రే పరంగా, మొబైల్ ఎక్స్రే పరంగా మనము ఈ ఎల్దుర్తిలో ముఖ్యంగా వల్నరబుల్ పాపులేషన్ ఎవరైతే టీబీ, హైపర్ టెన్షన్, డయాబెటీస్, తర్వాత క్యాన్సర్, డయాలసిస్ ఉన్న పేషెంట్లు ముఖ్యంగా వాళ్ళని ఒక డేట్ డిసైడ్ చేసి ఇక్కడ పిలిపించుకొని వాళ్ళకి మొబైల్ ఎక్స్రే టార్గెట్ ఏంటంటే 100 to 200 చొప్పున గ్రాండ్ సక్సెస్ చేయాలని అనుకుంటున్నాము. తర్వాత ఇంకేంటంటే సీజనల్ డిసీజ్ గురించి కూడా ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మన ఎల్దుర్తిల పరంగా చూస్తే మాత్రం మొత్తం వైరల్ ఫీవర్స్ ఉన్నాయి తప్ప మన డెంగ్యూ కేసులు అయితే ఎటువంటి లేవు. అలాగే మలేరియా కూడా కేసెస్ 0 ఉన్నాయి. తర్వాత ఆల్ నేషనల్ ప్రోగ్రామ్స్ రివ్యూ చేయడం జరుగుతుంది. సో ఏంటంటే మనకి స్టాఫ్ కొద్దిగా తక్కువ ఉన్నమాట నిజమే. మనకి ఏంటంటే రిక్రూట్మెంట్ అనేది బ్యాన్ ఉంది. సో ఆ రిక్రూట్మెంట్ ఒకటి లిఫ్ట్ అయితే మనకు 2 సబ్ సెంటర్స్ ఖాళీగా ఉన్నాయి. అవి కూడా ఫిల్అప్ చేసి మనం ఎల్దుర్తిలో ఎటువంటి వేకెంట్ లేకుండా మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ పిలుపునిచ్చారు. గ్రామంలోని రోడ్డుకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ను మన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రారంభించారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ పిలుపునిచ్చారు. గ్రామంలోని రోడ్లకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ను వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రారంభించారు. భావితరాల మనుగడకు మొక్కల పెంపకం అత్యంత అవసరమని సర్పంచ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహేశ్వర్, ఉప సర్పంచ్ స్వామి, టెక్నికల్ అసిస్టెంట్ సురేష్, పాలకవర్గ సభ్యులు జిన్నా కృష్ణ, మన్నె తిరుపతి, పిట్లా వేణు, రేఖా, నాగరాజు గౌడ్, మేకిన్ ప్రెసిడెంట్ కరుణాకర్, యువత, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఈరోజు మా పంచాయతీ పాలకవర్గ సభ్యులు, మేకిన్ యువత, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్, పంచాయతీ సిబ్బంది, మరి మా ETS టెక్నికల్ అసిస్టెంట్ సురేష్ కుమార్ సారు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఎవెన్యూ ప్లాంటేషన్ను ప్రారంభించడం జరిగింది. గతంలో ఇక్కడ పెట్టినటువంటి చెట్లు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి మారిన పరిస్థితుల్లో వాటిని గ్రామస్తులే వాళ్ళ ఇంటి ముందు స్వచ్ఛందంగా తెలియజేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే విలేజ్లో ఒక మంచి మొక్కలు నాటాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ రెవెన్యూ ప్లాంటేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో అశోక మరియు పొగడ చెట్లు, అదేవిధంగా పూల చెట్లను కూడా పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం 22 జాబితాను బహిర్గతం చేసి లోపాలు సవరించాలని బీజేపీ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి నత్తి మల్లేష్ ముద్రస్ డిమాండ్ చేశారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శనివారం తూప్రాన్ ఆర్డీఓ బావయ్యకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం 22 జాబితాను బహిర్గతం చేసి లోపాలను సవరించాలని బీజేపీ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్తి మల్లేశం ముద్రాజ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శనివారం తూప్రాన్ ఆర్డీఓ బావయ్యకు వినతి పత్రం అందజేశారు. రైతులకు ఇబ్బందికరంగా మారిన 22 జాబితాను సవరించి సత్వర న్యాయం చేయాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు జానకీరామ్ గౌడ్, మండల అధ్యక్షులు పిట్ల పోచయ్య, నాయకులు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. మరి నిన్నటి రోజున ఏదైతే 22A ప్రొబిటెడ్ ల్యాండ్స్ విషయంలో మరి కలెక్టరేట్లకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు తూప్రాన్ ఆర్డీఓ గారికి కూడా మరి తూప్రాన్ టౌన్, మరి తూప్రాన్ మండల, మనోరాబాద్ మండల శాఖల ఆధ్వర్యంలో మరి ఆర్డీఓ గారికి 22A జాబితాను సవరించాలని, మరి ఏదైతే మా మెదక్ జిల్లాలో మరి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి నిషేధిత భూముల లిస్టును బహిర్గతం చేయాలని, అది ప్రజలకు తెలియజేసే విధంగా మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నిషేధిత లిస్టులో ఉన్నటువంటి భూముల విస్తీర్ణం ఎంత, మరి ఇప్పటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు కొత్తగా చేర్చినటువంటి నిషేధిత భూముల విస్తీర్ణం ఎంత అనేది బహిర్గతం చేయాలని మరి భారతీయ జనతా పార్టీ మరి సీరియస్ గా మరి ఈరోజు ఆర్డీఓలకు ప్రతి ఆర్డీఓ కూడా మెమోరాండం ఇచ్చే విధంగా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈరోజు తూప్రాన్ ఆర్డీఓ గారికి మరి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడైతే ఆ రైతులు, ఒక రైతుకు 20 ఎకరాలు ఉన్నట్టయితే మరి ఆ రైతుకు అరెకరమో ఎకరమో దాంట్లో ప్రొబిటర్లో ఉంటే కూడా
మొత్తం 20 ఎకరాల భూమిని కూడా ప్రొబిటెడ్లో పెట్టి మరి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇకనైనా అలాంటి అవకతవకలు జరిగినటువంటి ఇదిని సరిచేసి మరి రైతులకు ఇబ్బంది జరగకుండా చూడాలని మేము ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఇందులో విడ్డూరం ఏంటంటే స్వయంగా మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి గారే ఒప్పుకోవడం విడ్డూరంగా ఉంది. మరి అదే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయడము మరి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇకనైనా సరిచేసి రైతులకు మరి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా ఇబ్బంది జరగకుండా చూడాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. బీజేపీ రాష్ట్ర పిలుపు కొరకు మరి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపు కొరకు మరియు కిసాన్ మోర్చా అధ్యక్షుడు పిలుపు కొరకు ఈరోజు మన తూప్రాన్ ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే రైతులకు 22A అనేది ప్రొబిటెడ్లో ల్యాండ్ పెట్టడం జరుగుతుంది. దాని విషయంలో రైతులందరూ కూడా చాలా ఇబ్బందిగా జరుగుతుంది. కాబట్టి ఈ 22A అనేది ప్రొబిటెడ్ నుంచి తీయాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర పార్టీ నుంచి మనము ఈరోజు ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా కుక్నూరుపల్లి మండలం చిన్న కిస్టాపూర్లో కుక్నూరుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కందూరు ఐలయ్య మరియు చిన్న కిస్టాపూర్ గ్రామ సర్పంచ్ సోమని రేణుక భగవంత్ ఉప సర్పంచ్ మల్లేష్లతో కలిసి చిన్న కిస్టాపూర్ మహిళా మనులకు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం చిన్నకిస్టాపూర్లో కుకునూరుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కందూరి ఐలయ్య మరియు చిన్నకిస్టాపూర్ గ్రామ సర్పంచ్ సోమని రేణుక భగవంతు ఉప సర్పంచ్ మల్లేష్లతో కలిసి చిన్నకిస్టాపూర్ మహిళా మనులకు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అలాగే రాయవరం గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారులైనటువంటి కుక్కల అనుష శ్రీకాంత్ కుమ్మరి రేణుక యాదయ్య ఇందిరమ్మ ఇండ్లకు రాయవరంలో మండల అధ్యక్షులు కందూరు ఐలయ్య రాయవరం సర్పంచ్ రమేష్ కాంగ్రెస్ నాయకుడు రాగం వెంకటేష్ తో కలిసి ముగ్గు పోస్తారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి గృహ ఉచిత విద్యుత్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇందిరమ్మ ఇండ్ల కొత్త రేషన్ కార్డులు ఇలా ఎన్నో ప్రయోజనాలను సంక్షేమ పథకాలు నెరవేరుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తూ రాష్ట్ర బడ్జెట్ లో ఎన్నో కష్టాలు వచ్చినా రాష్ట్ర ప్రజలకు మాత్రం ఎన్నో సంక్షేమ పథకాలతో ఆర్థికంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డికి కుకునూరుపల్లి మండల ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. మున్ముందు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను ప్రజలకు చేరవేసే విధంగా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కోట శ్రీనివాస్, కుక్కల చంద్రం, తప్పట యాదగిరి, పేరక శ్రీను, మారపాక శివకుమార్, ప్రణీత్, భరత్, సత్తయ్య, బాలనర్సయ్య, శ్రీనివాస్ గౌడ్, ఎర్రరాజు పాల్గొన్నారు. రాయవరం గ్రామంలో కుమ్మరి రేణుక మరియు యాదగిరి కుమ్మరి రేణుక యాదగిరి అలాగే కుక్కల అనుష శ్రీకాంత్ ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు వేయడం జరిగింది. గతంలో ఎన్నో సంవత్సరాల నుండి వీళ్ళు ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే గత ప్రభుత్వం కూడా ఇంతవరకు వీళ్ళు ఇల్లు లేకుండే అటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇటువంటి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సూచన మేరకు ఆంక్షరెడ్డి గారి ఇట్లా రాయవరానికి ఇండ్లు ఇద్దాము ఇట్లా పేదోళ్ళు ఉన్నారని చెప్పి ఇండ్లు ఇచ్చి ఈరోజు రేణుకా గారిని అనుష గారికి ఇండ్లు ముగ్గు వేయడం జరిగింది. ఈ రాయవరం తరఫున కుకునూరుపల్లి ప్రజల తరఫున ఇందిరమ్మ లబ్ధిదారుల తరఫున మేము మరొకసారి నర్సారెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ప్రజలు. రామయ్యంపేట మున్సిపల్ పరిధిలో ప్రధాన రహదారి విస్తరణకు ఎట్టకేలకు యంత్రాంగం కదిలింది. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చొరవతో మెయిన్ రోడ్డును 40 అడుగుల విస్తరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రామయ్యంపేట మున్సిపల్ పరిధిలోని ప్రధాన రహదారి విస్తరణకు ఎట్టకేలకు యంత్రాంగం కదిలింది. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చొరవతో మెయిన్ రోడ్డును 40 అడుగులకు విస్తరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రహదారి విస్తరణ పనులను పరిశీలించేందుకు డీటీసీపీ ఆర్డీ స్వప్నారెడ్డి అధికారులు రామయ్యంపేట మున్సిపల్ పట్టణానికి చేరుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గత కొంతకాలంగా పట్టణంలో ప్రధాన రహదారి ఇరుగ్గా ఉండడంతో వాహనదారులు, వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్యల దృష్టిలో ఉంచుకుని రహదారిని 40 అడుగుల మేర విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. రహదారి విస్తరణ పూర్తయితే పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రజలకు,
వ్యాపారులకు మరింత సౌకర్యం కలుగుతుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామంపేట మున్సిపాలిటీలోని కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చొరవడం వల్ల పరిష్కారానికి సుగమం అయిందని, రోడ్డు 40 అడుగులకు విస్తరించే పట్టణంలో ట్రాఫిక్ సమస్య అనేది ఉండదని, ప్రజలకు వ్యాపారస్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. రామంపేట అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, రోడ్డు విస్తరణ పనులు చేపట్టినప్పుడు ఏవైనా సమస్యలు వస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్, మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు, వైస్ చైర్మన్ నవనీత గణేష్, రవీందర్, బైరన్ స్వప్న, పుట్టి సందీప్, గజవాడ నాగరాజు, శంకర్ గౌడ్, రంజిత్, మధ్యల మాధవి, డాకి శ్యామల, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. రామాయపేట మున్సిపాలిటీలో మెయిన్ సమస్య ఉన్నది మన మెయిన్ రోడ్, మన అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఫస్ట్ ఫేజ్లో అంబేద్కర్ స్టాచ్యూ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు గల రోడ్ ఎన్నో ఇబ్బందులకు గురవుతుంది. రాకపోకలకు కూడా మన మార్కెట్ రోజు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ప్రతి ఒక వెహికల్ వెళ్తే ఇంకొకరు చిన్న వెహికల్గా రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అటువంటి ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని మన మైనంపల్లి రోహిత్ రావు గారి ఆదేశాల మేరకు ఈ రోడ్కు కూడా శాంక్షన్ అయినాయి, అమౌంట్ అనేది శాంక్షన్ అయినాయి. అవి రోడ్డు నిర్మాణం కొరకు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దానికి సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడి దీనికోసం ఈరోజు ఇన్స్పెక్షన్ గాడి మన ఆర్డీ స్వప్నారెడ్డి గారు మేడం కూడా వచ్చారు, ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వారు ఇక్కడ ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని త్వరగా అనుమతులు ఇస్తే మాకు ఈ రోడ్డు శాంక్షన్ అయ్యే విధంగా మేము చేస్తామని తెలియజేసుకుంటున్నాను. ఈ రోడ్డు 40 ఫీట్లతోనే ఉంటుంది, 40 ఫీట్లు ఉంటుందని మేము మేడం చెప్పినాం. మేడం ఇన్స్పెక్షన్లో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి అన్నీ చూసుకున్నది. తొందరగానే మాకు ఆ మేడం నుంచి మాకు కూడా అనుమతులు రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రధానమైనటువంటి మార్గమైనటువంటి ఈ అంబేద్కర్ సర్కిల్ నుంచి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ వరకు గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మరియు గౌరవ చైర్పర్సన్ గారి సూచనల మేరకు ఈరోజు టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించినటువంటి రీజనల్ డైరెక్టర్ గారు ఈ పర్యవేక్షణకు రావడం జరిగింది. రీజనల్ డైరెక్టర్ గారి సమక్షంలో ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన రహదారికి రెండు వైపులా ఏవైతే ఉన్నాయో స్ట్రక్చర్స్ ఉన్నాయో వాటిని పరిశీలించడం జరిగింది. త్వరలోనే వాటికి సంబంధించి వారు మాకు అప్రూవల్ ఇవ్వాల్సిన ఇవ్వడం జరుగుతుంది. రామాయంపేట మున్సిపాలిటీలో ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీలో ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న సమస్యకు మా డైనమిక్ మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు సారు మరియు తెలంగాణ టైగర్ మైనంపల్లి హనుమంతన్న గారి సమక్షంలో రామంపేట పట్టణ ప్రజల యొక్క ఇబ్బందులను గుర్తు చేస్తూ, ఎందుకంటే ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పినామో అంచెలంచెలుగా ఒక్కొక్కటి హామీలని నెరవేరుస్తూ ఉన్నాము. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి నోచుకొని మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అంబేద్కర్ స్టాచ్యూ మెదక్ రోడ్ నుంచి ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు దీన్ని 2 భాగాలుగా విడదీసి బడ్జెట్ ప్రకారంగా అంబేద్కర్ స్టాచ్యూ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు మొదటి విడతగా తీసుకొని దీన్ని ఒక అప్రూవల్స్ కోసం సంబంధిత అధికారులు, టెక్నికల్ సెక్షన్ వాళ్ళు అందరూ కూడా సమన్వయంగా పనిచేస్తూ రామంపేట పట్టణ ప్రజల యొక్క సమస్య తీర్దామని చెప్పి మంచి ఉద్దేశంతో ఈరోజు హైదరాబాద్ నుంచి మా జోన్కు హెడ్ రీజనల్ డైరెక్టర్ గారు మన స్వప్న రెడ్డి మేడం గారు కూడా వచ్చి ఈ యొక్క రోడ్డును పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించిన అప్రూవల్ తొందరగా ఇచ్చి వీరికి ఏదైతే వికారాబాద్ జిల్లా పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు రాజేందర్ గౌడ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా విద్యార్థులు భారీ సంఖ్యలో ర్యాలీగా నాగేందర్ గౌడ్ నివాసం నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు వచ్చి వికారాబాద్ లైబ్రరీ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వికారాబాద్ జిల్లా పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు రాజేందర్ గౌడ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా విద్యార్థులు భారీ సంఖ్యలో ర్యాలీగా నాగేందర్ గౌడ్ నివాసం నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు వచ్చి వికారాబాద్ లైబ్రరీ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో నంబర్ 97ను రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశంపై ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వమైనా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, విద్యార్థుల ఆందోళనను ప్రభుత్వం తేలికగా తీసుకోవదని, వికారాబాద్ జిల్లా బిడ్డగా ముఖ్యమంత్రికి తాను విజ్ఞప్తి చేస్తున్నానని, విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలన్నారు. గతంలో ఢిల్లీలో జరిగిన విద్యార్థుల ఉద్యమాలను ప్రస్తావిస్తూ విద్యార్థుల ఉద్యమాలకు ప్రభుత్వాలు స్పందించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్నారు. ప్రస్తుతం తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం చేస్తున్న ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవించి వారి డిమాండ్లు నెరవేర్చాలన్నారు.
పాలిటెక్నిక్ విద్యార్థుల న్యాయమైన పోరాటానికి తన సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నట్లు రాజేందర్ గౌడ్ తెలిపారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు వారి పోరాటానికి అండగా ఉంటారని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వారి యొక్క నిరసన చెప్తా ఉన్నారు. అదే సందర్భం లోపల ఈ వికారాబాద్ జిల్లా లోపల ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల ఆధ్వర్యం లోపల ఈ అల్ల చేస్తున్న ఈ మహాధర్నాకు ప్రతి ఒక్క ప్రజా సంఘాలు ప్రతి ఒక్క పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్న సందర్భం. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, ఇప్పటిదాకానే పిల్లలు మాట్లాడారు, స్టూడెంట్స్ మాట్లాడారు, వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడారు. నేను ఒక్కటే మాట ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు మీరు ఎప్పుడు కూడా మీరు ఈ జిల్లా వాసి అని చెప్తారు కదా, ఈ జిల్లా వాసిగానే నేను మీకు ఒక సూచన చేస్తూ ఉన్నా. ఇలా భారతదేశంలో ఉన్న జెన్జీ, భారతదేశ భవిష్యత్తు, భారతదేశ విద్యార్థి లోకం రోడ్ల మీదకి వచ్చి ఢిల్లీలో ఏదైతే ఉద్యమం చేసిరో దానికి ఒక ఆన్సర్, దానికి ఒక రిజల్ట్ ఏంటంటే భారతదేశ ప్రధానమంత్రి కూడా దానికి స్పందించడం జరిగింది. దాని యొక్క రిజల్ట్ కేంద్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేశారు. అదేవిధంగా ఈ అల్లా తెలంగాణ ప్రజానికం, తెలంగాణ విద్యార్థి లోకం రోడ్ల మీదకి ఎక్కి ఈ యొక్క ఉద్యమం కనుక కనెక్షన్ ఏర్పడ్డదో మీరు కూడా రాజీనామా చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం, తస్మత్ జాగ్రత్త, మీరు ముఖ్యమంత్రి ఈ జిల్లా వాసి కాబట్టి ఇలా విద్యాశాఖ మీకే ఉన్నది, ముఖ్యమంత్రి పదవి మీకే ఉన్నది. అంటే విద్యాశాఖతో పాటు మీ ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేయాల్సి వస్తుంది. పాలిటెక్నిక్ స్టూడెంట్స్ పెట్టుకుంటాను కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను. మేడ్చల్ పట్టణంలోని మెయిన్ మార్కెట్ లో ఏర్పాటు చేసిన చోళా గోల్డ్ లోన్ కార్యాలయాన్ని సికింద్రాబాద్ రీజనల్ బిజినెస్ మేనేజర్ దుంబాల వెంకటరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చోళా గోల్డ్ లోన్స్ సంస్థను మొదటి విడతలో పలు ప్రాంతాల్లో 120 బ్రాంచ్లతో ప్రారంభించినట్టు తెలిపారు. రెండో విడతలో మరో 500 నూతన బ్రాంచ్లను ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. 1978లో చోళా సంస్థ వాహన రుణాలను ప్రారంభించిందన్నారు. చోళా గోల్డ్ లోన్ వాయిదాల పద్ధతిలో సులభమైన విధంలో రుణం పొందవచ్చునని తెలిపారు. రుణం పూర్తిగా చెల్లించిన అనంతరం కేవలం 5 నిమిషాల్లోనే వినియోగదారులకు వారి బంగారాన్ని తిరిగి అందిస్తున్నామని వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాపారులు మాదంశెట్టి వెంకటేశం గుప్తా, శ్రీనివాసులతో పాటు చోళా గోల్డ్ లోన్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి కస్టమర్స్ కి అండ్ తోటి కొలీగ్స్ కి అందరికీ ధన్యవాదాలు. చోళా గోల్డ్ లోన్ అనేది 2025లో స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ 120 బ్రాంచెస్ స్టార్ట్ చేశారు. సో ఏపీటీఎస్లో 40 బ్రాంచెస్ అండ్ బెంగళూరులో 40 బ్రాంచెస్, కోల్కతాలో 40 బ్రాంచెస్. సో ఇది సెకండ్ ఫేజ్ మొత్తం 500 బ్రాంచెస్ ప్లాన్ చేశారు. సో తెలంగాణలో 120 బ్రాంచెస్ అండ్ ఏపీలో 120 బ్రాంచెస్. ఓవరాల్ ఏపీటీఎస్లోది 110 బ్రాంచ్. సో చోళమండల్ అనేది 1980లో స్టార్ట్ అయింది. వెహికల్ ఫైనాన్స్, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్. 2,30,000 వర్త్ బిజినెస్ ఉంది. అండ్ సో చోళా గోల్డ్ లోన్ ప్రజెంట్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు. 120 బ్రాంచెస్ ఉంది. ప్రజెంట్ 2,500 crores వర్త్ ఏముంది అవుట్ స్టాండింగ్. సో చోళా స్పెషల్ ఏంటంటే చోళాలో కస్టమర్స్కి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్స్ చోళాలో డే వైజ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది అండ్ పార్ట్ పేమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఒక 5 lakhs ఫోన్ తీసుకుంటే మంత్లీ కస్టమర్కి ఎంత వీలైతే అంత పే చేసుకోవచ్చు. సో పార్ట్ రిలీజ్ ఆప్షన్ ఉంటుంది కస్టమర్కి. అంటే 2-3 ఐటమ్స్ పెడితే 1 ఐటమ్ తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెక్లెస్ అండ్ స్టడ్స్, చైన్, రింగ్ పెడితే ఒక సింగిల్ ఐటమ్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక వేగవంతమైన ప్రాసెస్ ఉంటుంది. కస్టమర్కి ప్రజెంట్ ఆర్గనైజేషన్ ఎన్బిఎఫ్లో ప్రజెంట్ ఈ మధ్యకాలంలో ఏంటంటే ఒక కస్టమర్ లోన్కి వెళ్తే చాలా ప్రాసెస్ పడుతుంది, చాలా టైం తీసుకుంటుంది. లోన్ కన్నా రిలీజ్ దగ్గర ప్రాబ్లం అవుతుంది. కానీ ఇక్కడ చోళాలో రిలీజ్ దగ్గర ప్రాబ్లం ఉండదు. వితిన్ పేమెంట్ చేయగానే 5 minutesలో గోల్డ్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. ప్రజెంట్ ఇప్పుడున్న లాస్ట్ మార్కెట్లో ఒక గోల్డ్ కస్టమర్ రిలీజ్ చేసుకోవాలంటే డైలీ ఒక 1 day టైం పడుతుంది. ఇక్కడ మీకు 5 minutesలో ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెల్దుర్తి మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను పరిశీలించి మెరుగైన సేవలు అందించాలన్న డాక్టర్ జ్ఞానేశ్వర్. చేగుంట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో మండలంలోని ప్రజలతో పాటు పరిశ్రమల యజమానులతో ఎస్ఐ సమావేశం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్. రామయ్యంపేట ప్రధాన రహదారిని విస్తరణకు ఎట్టకేలకు కదిలిన యంత్రాంగం. మెయిన్ రోడ్డును 45 అడుగులకు విస్తరించేందుకు చర్యలు చేపట్టిన అధికారులు.
మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్న మల్కాపూర్ ఆదర్శ గ్రామ సర్పంచ్. మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించిన అంజనేయులు గౌడ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.